ఈ వీడియోలో ఘనాకార వస్తు సముదాయం యొక్క ఘనపరిమాణము కనుగొనే విధానమును నేర్చుకుందాము. మొదటి ప్రశ్న, పక్కపటంలో చూపిన విధంగా ఒక ఘనాకార స్థూపము యొక్క రెండు చివరల నుండి 3 సెంటీమీటర్ వ్యాసార్థము 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన సమానముగా ఉన్న రెండు శంఖాకార భాగములు తొలగించబడినవి. స్థూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, దాని వ్యాసం 7 సెంటీమీటర్లు అయినచో మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణము ఎంత? ఇది మనకివ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. పటమును గమనించినట్లయితే ఒకే ఘనపరిమాణము గల రెండు క్రమాకార శంఖువులను ఒక స్థూపం నుండి తొలగించారు. కావున మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం స్థూపం యొక్క ఘనపరిమాణము -2 ఇంటూ క్రమాకార శంఖు యొక్క ఘనపరిమాణం. స్థూపం యొక్క ఘనపరిమాణమునకు సూత్రము πr1² -2 ఇంటూ క్రమాకార శంఖు యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రము 1/3 πr²h కదా, కాబట్టి ఇక్కడ πr²h2 అని రాద్దాము. ఇక్కడ r1 అన్నది స్థూపం యొక్క భూవ్యాసార్థము మరియు h1 అన్నది స్థూపం యొక్క ఎత్తు, అలాగే r2 అన్నది శంఖువు యొక్క భూవ్యాసార్థము మరియు h2 అన్నది శంఖువు యొక్క ఎత్తు. r1 మరియు h1 విలువలను అలాగే r2 మరియు h2 విలువలను ప్రశ్న నుండి రాసుకుందాం. r1 ఇక్కడ ప్రశ్నలో వ్యాసం 7 అని ఇచ్చారు, కాబట్టి వ్యాసార్థం ఎంత వస్తుంది? 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే h1 10 సెంటీమీటర్స్, r2 3 సెంటీమీటర్స్ మరియు h2 4 సెంటీమీటర్స్. ఈ విలువలన్నింటినీ ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. రెండిట్లో పై కామన్ ఉంది కదా, కాబట్టి పైని బయట రాసుకుందాం. π ఇంటూ r1²h1 -2/3 r2²h2. ఇప్పుడు r1 h1 r2 h2ల విలువలను ప్రతిక్షేపిద్దాము. పై బదులు 22/7 రాసుకుందాం. 22/7 ఇంటూ r1 విలువ ఎంత? 3.5 సెంటీమీటర్స్ కదా, 3.5 హోల్ స్క్వేర్ ఇంటూ h1 విలువ 10 -2/3 ఇంటూ r2 విలువ 3 కాబట్టి 3² ఇంటూ h2 విలువ 4 కాబట్టి 22/7 ఇంటూ 3.5 హోల్ స్క్వేర్ విలువ 12.25 12.25 ఇంటూ 10 విలువ 122.5 వస్తుంది. -2/3 ఇంటూ 3² 3 మరియు ఒక 3 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 3 విలువ 6 ఇంటూ 4 అంటే 6 4s 24 వస్తుంది. 122.5 -24 98.5. కాబట్టి 22/7 ఇంటూ 98.5 వచ్చింది. దీని విలువ 309.57 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది.